మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. మనము అడిగినవన్నీ కూడా ఆయన చేస్తాను అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక కండిషన్, అవి దొరికినవని మీరు నమ్మిన ఎడల. ఆ విశ్వాసము, ఆ నమ్మకము చాలా అవసరం. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? సర్వశక్తిమంతుని మనం ఎందుకు అడుగుతున్నాం? మన శక్తికి మించినది, మనకు సామర్థ్యము లేనిది ఆయన మనం అడుగుతాం. మన వలనే అయినప్పుడు ఆయన చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకు మనం మన శక్తికి మించినది, మన ఆలోచనకు మించినది ఆయన్ని మనం అడుగుతాం. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తమును చేయగలిగిన వాడు. కాబట్టి మనము అడుగునవి మనకు దొరుకును. ఎందుకంటే మనము అడిగిన దానిని కంటే కూడా ఎవరిని అడుగుతున్నాము అన్న దానిని బట్టి, ఆయన నామములో మనము ఏది అడిగినను అది మనకు దొరుకును. రెండవది, ఎందుకు మనకు ఈ నమ్మిక కలుగుతున్నది అని అంటే, దేవుడు ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన మనకిస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి మనము అడుగు ప్రార్థన వాక్యానుసారమైనది అని మనం ఎరిగినప్పుడు, ఆయన చిత్తానుసారమైనది అని మనం ఎరిగినప్పుడు ఖచ్చితముగా ఆ నమ్మకము మనకు కలుగుతున్నది. ఒకరి రక్షణ కొరకు అడిగినామా అది దేవుని చిత్తమై ఉన్నది. పరిశుద్ధ పరచబడుట కొరకు అడిగినామా అది దేవుని చిత్తమై ఉన్నది. మనము దేవుని యొక్క ఆత్మ అభిషేకము కొరకు అడిగినామా అది దేవుని చిత్తమై ఉన్నది. దేవుని వాక్యములో వ్రాయించిన వాటిని మనం అడుగుచున్నామా నిశ్చయముగా పొందుదు. ఎందుకంటే అది ఆయన చిత్తమై ఉన్నవి కనుక. మూడవది, ఎక్కడి నుంచి నమ్మకము, ఏ విశ్వాసము మనకు కలుగుతున్నది అంటే, ఆయన పరిశుద్ధాత్ముడు మనల్ని పురుకొల్పుతున్నాడు. మనలో నుండి ఆత్మ అభిషేకము ఆ ప్రార్థన చేయించుచున్నది కనుక పరిశుద్ధాత్మ మనకు నమ్మకము కలిగిస్తున్నది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరుకునని ఇటు యేసయ్య నామమును బట్టి, ఆయన వాక్యమును బట్టి, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యమును బట్టి నమ్మిన ఎడల నిశ్చయముగా అవి మీకు దొరుకును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. నాయనా, మా విశ్వాసమును బలపరచుము, మా నమ్మికను దృఢపరచుము ప్రభా. నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నింపుము ప్రభా. నీ రాజ్యము కొరకు ఉన్నతమైన కార్యములు చేయగలిగిన ప్రార్థన పట్టును, విశ్వాసపు పట్టును ప్రభా, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను మాకు దయచేసి నడిపించమని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.